అన్నా నమస్తే. అన్న నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. అన్న సోషల్ మీడియాలో మీ వీడియో వైరల్ అవుతా ఉన్నది. మందుల శామలు సంబంధించిన మనుషులు మీ పైన దాడి చేసినట్టు. అవును. ఏం జరిగింది? మీ పైన మందుల శామలు మనుషులు దాడి చేసినారా, ఇంకెవరైనా దాడి చేసినారా? అన్న 100% మందుల సామాన్లు మనుషులు. యా, ఎందుకు మీ కందుకూరులో పైన మీ పైన మందుల శామలు మనుషులు ఎందుకు దాడి చేశారు? ఇప్పుడు వాస్తవం ఏంటంటే మేము ప్రెస్ మీట్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, మేము కూడా కార్లు ఎక్కుతున్నాం. ఓకే. అంతకంటే ముందే కందుకూరు లక్ష్మి అంటానే మందుల సామాన్లు చుట్టాము. ఫంక్షన్ హాల్ ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ ఇద్దరు ఇస్తే బాగుండదని ఫంక్షన్ హాల్ బెదిరించాడు. ఓకే. ఫంక్షన్ హాల్ ఏమన్నాడు, నేను కిరాయికి ఇచ్చుకొని బతుకుతుంటాయి, ఎవరున్నా నేను ఫంక్షన్ హాల్ ఎవరుకున్నా కిరాయికి ఇచ్చుకుంటా, దానికి నాకేం సంబంధం లేదు, కిరాయి వస్తే నేను ఇచ్చుకుంటా అని చెప్పిండు. అది అయిపోయింది, మేము ప్రెస్ మీట్ పెట్టాం, అందరం బయటకు వెళ్ళి ఎక్కడో ఎక్కడ పోతుంది. ఓకే. కందుకూరు అంబేద్కర్ ఇద్దరు ముగ్గురు నిలబడ్డాం ఉన్నాం, అంటే నేను నా కారు కాడు, ఆయన కారు కాడు ఉన్నాడు. ఓకే. వాళ్ళు వచ్చి కందుకూరు అంబేద్కర్ ను కొడుతురు. ఓకే. అరే వీడు కందుకూరు అంబేద్కర్ కొడుతురు, ఏ వద్దురాబాయ్ చెప్పి నేను అడ్డం పోతే వాడిని వదిలిపెట్టి నన్ను పిచ్చి కొట్టి. ఓకే, అంటే ఆ కందుకూరి అంబేద్కర్ అనే పర్సన్ ని వాళ్ళు ఎందుకు కొడతా ఉన్నారు? అంటే ఏ రీజన్? పొలిటికల్ గానేనా? నేను ఏమంటున్నంటే ఇది కంప్లీట్ గా పొలిటికల్ పంచాయతీ ఇదంతా. ఓకే. అయితే వాళ్ళు ఏం చెప్తారు, మా కులం పంచాయతీ, మేము అంబేద్కర్ మాకు పంచాయతీ ఉందని చెప్తారు. అంబేద్కర్ మీకు పంచాయతీ ఉంటే అంబేద్కర్ కొట్టుకోరు, అంబేద్కర్ ఏమైనా చేసుకోరు బై. నేను వద్దు మాట్లాడదాం అని చెప్తే నన్ను ఎందుకు కొట్లాడొచ్చింది? ఇందులో రాజకీయ జోక్యం లేకపోతే, రాజకీయ ప్రమేయం కాకపోతే అడ్వకేట్ యుగంధర్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఓకే. ఇది కంప్లీట్ గా మందుల సామాన్లు చేస్తున్నది, మందుల సామాన్లు మనుషులు చేపించిందే ఈ వ్యవహారం. దీని మీద ఎంత మేము వదిలిపెట్టేది ఏం లేదు. ఇప్పుడు నేను ఇంకొక వీడియో కూడా చూసిన, ఇంకొక పర్సన్ మాట్లాడుతుండేది మా ఫ్యామిలీ పంచాయతీ అన్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఫ్యామిలీ పంచాయతీ అన్నా, నీ ఫ్యామిలీ పంచాయతీలో యుగంధర్ ఎందుకు కొట్టినావు? కారు ఎక్కిపోతుంటే కారు గుంజి యుగంధర్ ఎందుకు కొట్టినావు? కింద పడే చెట్టుకు దొక్కిర్రు. ఓకే, అర్థమైందా? మీ ఫ్యామిలీ పంచాయతీ. యుగంధర్ మీ ఫ్యామిలీ కాదు కదా, యుగంధర్ నిన్ను కొట్టలే కదా, ఎందుకు యుగంధర్ కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా అంటారు కదా, ఫ్యామిలీ పంచాయతీలో యుగేందర్ కు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన ఎందుకు ఎంట్రీ ఇచ్చి అంటారు కదా. అరే నేను పంచాయతీ కోసం పోలే. ఓకే. ఒక వ్యక్తిని మన కళ్ళ ముందరే ఒక వ్యక్తిని చంపుతుంటే కొడుతుంటే సహజంగా ఆపుతాం. నేను ఆపుతందుకు పోయినా. ఓకే, ఆపుతందుకు పోయినా నన్ను వాడిని వదిలిపెట్టి వచ్చి నన్ను కొట్టిన వీడియో స్పష్టంగా కనిపిస్తున్నాడా? ఓకే, మీకు ఆ వీడియో వచ్చిందో లేదో? ఓకే. ఓకే. ఇప్పుడు నిజంగా అది ఫ్యామిలీ గొడవ ఏమైనా ఉందా, కావాలనే మందుల శామలకు సంబంధించిన మనుషులు అడ్వకేట్ యుగేందర్ ఎట్లయినా కొట్టాలని చెప్పి వచ్చారు? రామన్న, ఇక్కడ క్లారిటీ ఏమిటంటే, ఒక ఇష్యూ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనము గాని మన అనునాయులు గాని ఎవరు ఉండకుండా ఒక ప్లాన్ చేసి కంప్లీట్ గా ఒక సుపారి టైపు గొడవ ఇది సుపారి టైపు గొడవ. సుపారి ఇచ్చి చేసిన గొడవ. సామేలు ఏమనంటే వాళ్ళు నా ఊళ్ళు కాదని చెప్పుకుంటందుకో, నాకు సంబంధం లేదని చెప్పుకుంటందుకో, కులం పంచాయతీ కుటుంబం పంచాయతీ అని చెప్పుకునే క్రమంలోనే తప్ప ఇది కంప్లీట్ గా సుపారి ఇష్యూ. ఓకే. కందుకూరు లక్ష్మణ్ అంటే ఆయన ఫోన్ రికార్డు, మందల సామాన్లు ఫోన్ రికార్డు ఉన్న ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ ఫోన్ రికార్డులు తీస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా మీరు మందుల శామల్ కు అగెనెస్ట్ గా ఏమైనా మాట్లాడారు? ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల శామల్ మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. ఈ విషయంలో మీరు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్, మందుల శామలకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారా? అందుకే ఈ రకమైన దాడి జరిగింది అనుకోవచ్చా? అయితే మందుల సామేలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మన రాజగోపాల్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడలేదు. ఓకే, ఇది పార్టీ వ్యవహారము. నీకు మర్యాద కాడ కుర్చీ కాడ పంచాయతీ వస్తే, కూర్చున్న కాడ ఇబ్బంది వస్తే నీ కోసం మాట్లాడడానికి మేము అంటున్నాం. కానీ ఈ ప్రతిసారి నువ్వు కులాన్ని అడ్డు పెట్టుకొని ఈ మిగతా సమాజంలో ఈ కులాన్ని విలువ తీయకు. అట్లా పోయి యాదవులను అట్లా పోయి రెడ్లైన రేపు ఇంకో కులాన్ని అంటే ఇది బాగుండదు. ఈ కులాల మధ్యలో పంచాయతీ పెడితే బాగుండదు. నీకు ఏమైనా పంచాయతీ ఉంటే మేము మాట్లాడతాం. ప్రోటోకాల్ ఇష్యూ ఉంటే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటది, పార్టీలో ప్రోటోకాల్ ఇష్యూ మీద చేసే కంప్లైంట్లు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు అంటే షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నావు కదా, షెడ్యూల్ క్యాస్ట్ లో 9 మండలాలు ఉంటే ఎంతమంది షెడ్యూల్ క్యాస్ట్ లకు ఇచ్చినావు? పిఎస్సిఎస్ 7 ఉంటే ఎంతమందికి షెడ్యూల్ క్యాస్ట్ లకు ఇచ్చినావు? గవర్నమెంట్ వచ్చిన కాంచి ఎంతమంది ఎస్పీలకు, డైరెక్టర్లు, కార్పొరేషన్ ఏమి ఇప్పించినావు? అది చేయకుండా నీ బతుకుదేరు కోసం కులాన్ని వాడి బదనాం చేయకు. అయినా కూడా నీ వెనకాల మేము ఉంటాము. పార్టీ అధినాయకత్వాన్ని నువ్వు తప్పు లైన్ లో పోతున్నావు. పార్టీ అధినాయకత్వానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. పార్టీ అధినాయకత్వం కూడా ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయకపోతే ఇక్కడ హత్యలు చేసుకునే పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఏమున్నా ఎమ్మెల్యేకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటది, ఎంపీకి సెకండ్ ప్రియారిటీ ఉంటది, మాజీ ఎంపీలకు థర్డ్ ప్రియారిటీ ఉంటది. అంటే ఇక్కడ కార్యకర్తలు ఏమైపోతారు? ఏదేమైనా ఫస్ట్ కార్యకర్తల ప్రియారిటీతో పని చేయాలనే విషయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్
గౌరవ జగ్గారెడ్డి గారికి విన్నవించుకుంటూ మేము మాట్లాడినాం. ఓకే. ఇప్పుడు గతంలో గాదర్ కిషోర్ సంబంధించిన మనుషులు మీ పైన అటాక్ చేసిరు, దాడి చేసినారు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం మందుల సామ్యాల్ సంబంధించిన మనుషులు మీ పైన అటాక్ చేసిన మాట మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మీ పైన దాడి చేసిరంటే ఆనాడు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి దాడి చేసిరు కాబట్టి పబ్లిక్ రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు పబ్లిక్ దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? సొంత పార్టీ వినంత ఒకటే పార్టీ కదా. సొంత పార్టీ అయినా కూడా మందుల సామ్యాల్ ఎమ్మెల్యే గారు పార్టీకి అనుకూలంగానో ప్రజలకు అనుకూలంగానో లేదా కార్యకర్తకు అనుకూలంగా పనిచేస్తలేరు కనుక మేము ఆల్రెడీ ప్రతిపక్షాల మీద పోరాటం చేసి పార్టీని గెలిపించుకున్నాం కానీ ఇది పద్ధతి కాదని చెప్పినందుకు ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కందుకూరు లక్ష్మయ్యకు సీట్ ఎట్లు ఇస్తామని చెప్పి ఆడ కందుకూరు అంబేద్కర్ లాంటి వాళ్ళు మాట్లాడినందుకు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని చేపించిన అంశం ఇది. ఇది కంప్లీట్ గా మందుల సామ్యాలు వర్గీయులు మందుల సామ్యాల కోసం చేసిన ఇష్యూ ఇది. ఓకే. నేను నిన్న కూడా తుంగతుర్తి గ్రౌండ్ రిపోర్ట్ తిరిగినాను. పబ్లిక్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఈ రకమైన డిస్టర్బెన్స్ అంటే పక్క నియోజకవర్గం సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఈ మునుగోడు నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈ డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ అవుతా ఉందా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నిన్ను పిలవకుండా శిలాఫలకం వేసినప్పుడు, నిన్ను పిలవకుండా రిబ్బన్ కట్లు చేసినప్పుడు, నిన్ను పిలవకుండా అధికారులతో నీ నియోజకవర్గంలో అధికారులతో రివ్యూ చేసినప్పుడు నీకు అడ్డుపడుతున్నట్టు, నీకు నష్టం చేస్తున్నట్టు, నీకు అవమానం పరుస్తున్నట్టు. ఇప్పుడు ఓపెన్ గా నేను ఆయన మాట్లాడుతూ చెప్పిండు, అట్లీస్ట్ మీ అటెండర్ తోటి నాకు ఫోన్ చేయించి నేను వచ్చేవాడిని, నాకు ఇన్విటేషన్ లేదన్న మాట ఆయన చెప్తా ఉండు కదా. నేను అదే చెప్తున్నా, నువ్వు ఎట్లయితే నీకు ప్రోటోకాల్ ఉంటది, నీకు ఆత్మగౌరవం ఉంటది నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావో అదే తుంగతుర్తి కాంగ్రెస్ లో తుంగతుర్తి కోసం నీ గెలుపు కోసం 6 నిమిషాలు కష్టపడ్డ నేను నా ఊరికి వస్తేప్పుడు నా ఊరికి 3 సార్లు వచ్చి 3 శిలాఫలకాలు వేసిపోయినావు. అదే రోజు నీ అటెండర్ తో ఫోన్ చేసి నేను వస్తాను కదా, నువ్వు నాకెందుకు చెప్పలేదు అడిగినా నేను. మందుల సామ్యాల్ చెప్పిన కన్క్లూజన్ ఏంది? మంత్రి గారు వాళ్ళ అటెండర్ తో ఫోన్ చేసినా నేను వస్తాను అన్నాడు. మందుల సామ్యాలకు నేను తుంగతుర్తి లీడర్ కనిపించలే, నా మండల లీడర్ కనిపించలే. కనీసం నా ఊరు పెట్టినాక నేను ఒక ఓటర్ నాన్న గుర్తించాలి కదా. అవును. నీ ఎన్నికల ప్రచారం నేను ఎక్కని వేదిక లేదు, నేను మాట్లాడిన తర్వాతనే కదా నువ్వు మాట్లాడింది. అవునవును. అటువంటిది నా ఊరికి వస్తే నాకు తెలియకుండా నాకు చెప్పకుండా 3 సార్లు వచ్చిపోయినావు. ఏది మరి నీ ప్రోటోకాల్? ఒక కార్యకర్త ఇవ్వాల్సిన గుర్తింపు ఏది? ఇది మేము అడిగిన తప్పే. ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంటంటే ఈవెన్ నేను గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు కూడా పబ్లిక్ ఏమంటా ఉన్నారంటే, మందుల సామ్యాల్ మాట్లాడతలేడు, మందుల సామ్యాల్ వెనుక ఒక బలమైన నేత ఉండు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేత ఉండి మాట్లాడిస్తున్న మాట పబ్లిక్ అంటా ఉన్నారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. గతంలో ఇబ్బందులు పడ్డారు, స్టిల్ సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ సంబంధించిన నేత కోసం మీరు గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు, ఈ ఇబ్బందులని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, మన వెనకాల ఎవరైనా ఉండొచ్చు, సినిగేది మనకమ్మన్నప్పుడు మనం అర్థం చేసుకొని ఆలోచించి ఉండాలి కదా. నీ ఎన్నుకున్న వ్యక్తి ఏం బదనాం అవుతలేడుగా. అవును. నువ్వే కదా సొసైటీకి దూరం అవుతున్నావు, నువ్వే కదా సమాజంలో దుర్మార్గునిగా ముద్ర వేసుకుంటున్నావు. ఈ మినిమం ఆలోచన కామన్ సెన్స్ లేని నువ్వు ఒక శాసనసభ్యుని ఎట్లయితావు? ఎవరైనా ఉండొచ్చు, ఎవరున్నారో మనకు తెలియదు, కానీ బదనాం అయ్యేది బలి అయ్యేది నువ్వే కదా. ఓకే. మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినారా? తిరుమేరు పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ కంప్లైంట్ చేసిండు. ఓకే. ఆ పోలీసులు కూడా కంప్లీట్ గా మందుల సామ్యాలు చేతిలో చెంచాలు లెక్క పనిచేస్తుండే ఎస్ఐ. అరే కందుకూరు అంబేద్కర్ పంచాయతీ ఉంటే కందుకూరు అంబేద్కర్ కొట్టిరు, దాని కన్క్లూజన్ ఇవ్వాలి. అడ్వకేట్ యుగంధర్ మీద ఎందుకు దాడి జరిగింది అని చెప్పకుండా విచారణ లేకుండా డైరెక్ట్ ఇది వేరే 1 సైడ్ పంచాయతీ లెక్క ఆయన డైరెక్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది మరి పోలీసులు అప్పుడు కిషోర్ ఉన్నప్పుడు కిషోర్ దగ్గర జీతం తీసుకున్నట్టు, సామ్యాలు ఉంటే సామ్యాల దగ్గర జీతం తీసుకున్నట్టు చేస్తారు. ఈ దెబ్బతోటి ఎవరు మేము చట్టపరంగా ఇప్పుడు మీ పైన దాడి చేశారు కాబట్టి మీరేమన్నా పర్సనల్ కంప్లైంట్ ఇచ్చినారా? ఇప్పుడు నా పైన దాడి చేసిన ఆయన ఒకటే ఇన్సిడెంట్ 2 కంప్లైంట్లు ఉంటాయి. అవును. ఒకటే ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ లో ఎంతమంది గాయపడరు అంతమంది విక్టిమ్లు అవుతారు. ఓకే. నీకు నేను అంబేద్కర్ మీద దాడి జరిగితే ఆపినప్పుడు వాళ్ళని వదిలిపెట్టి నన్ను ఎందుకు దాడి చేసిరు? నేను కారులో ఎక్కి కూర్చుంటే డోర్ తీసి ఎందుకు నన్ను కొట్టిరు? ఇప్పుడు మీరు మందుల సామ్యాల్ మనుషులే అంటున్నారు, నిజంగా ఎమ్మెల్యే గారికి దగ్గర ఉన్న మనుషులే మీ పైన అటాక్ చేసిర్రా? వాళ్ళేనా? లక్ష్మయ్య మందుల సామ్యాలు నియమించిన తుంగతుర్తి నియోజకవర్గం యొక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్. ఓకే. అందులో పాల్గొన్న అక్యూజుడు కందుకూరి లక్ష్మయ్య అన్న కొడుకు, మిగతా వాళ్ళంతా కూడా కందుకూరులే.
కందుకూరు లక్ష్మయ్య ఫోన్ రికార్డు, మందుల సామేల్ ఫోన్ రికార్డు, ఫంక్షన్ హాల్ ఆయన ఫోన్ రికార్డు తీస్తే, విక్టిమ్స్ ఫోన్ రికార్డు తీస్తే ఎవరైనా తెలుస్తుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న.